అమ్మా నువ్వు నిద్రపో అమ్మా. నేనే ఫస్ట్ నైట్ జరగకుండా ఎలాగోలా ఆపాలి అనుకున్నాను. పర్వాలేదే, నాకు పని లేకుండా చేశారత్తయ్య. మీరు మొదటి రాత్రిని ఆపి మమ్మల్ని వేరు చేయలేదు. నాకు నా లక్ష్యానికి చాలా మంచి చేశారత్తయ్య. సత్య, అక్క, నీతో నాకు మాట్లాడాలనిపించింది సత్య. కానీ నేను ఫోన్ చేస్తే అక్కడ నీ పక్కన ఎవరైనా ఉంటారేమోనని భయపడి నీకు ఫోన్ చేయలేదు. నా ఫోన్ ఎవరూ తీయరక్క. కానీ నువ్వు ఫోన్ చేసి అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. నేనే రెగ్యులర్గా నీకు ఫోన్ చేస్తుంటాను. సరే సత్య. అభి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకు ఆరోగ్యం బాలేదక్క. శ్రీనుని కాపలాగా పెట్టారు. అందుకే నేను అక్కడ దాకా వెళ్ళి అభిని కలవలేకపోయాను. చాముండేశ్వరి కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. అయ్యయ్యో, ఆవిడికి అనుమానం రాకుండా నువ్వు నడుచుకో. అది నేను చూసుకుంటానక్క. అవును, నువ్వు ఎలా ఉన్నావు? నాకు నీ గురించే దిగులుగా ఉందక్క. నువ్వే గుర్తొస్తున్నావు. సత్య, నాకిక్కడ ఏ లోటు లేదు. నల్లన్ నాన్న, కామాక్షి అమ్మ నన్ను వాళ్ళ కూతుర్లా ప్రేమగా చూసుకుంటున్నారు. నళన్ నాన్న అమ్మ దొరకడం మనం చేసుకున్న పుణ్యమక్క. కానీ నళన్ నాన్న మనల్ని అర్థం చేసుకున్నంత కూడా మన కన్న తండ్రి మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఇంత కష్టపడి కూడా నాన్న మనల్ని అర్థం చేసుకోకుండా అలిగి వెళ్ళిపోయారేంటక్క. ఆయన దగ్గర ఫోన్ ఏమైనా ఉందా? సత్య, నువ్వు దాని గురించి ఏమీ దిగులు పడద్దు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కింది. దానికి సంతోషంగా ఉండు. నాన్న కోపం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ నువ్వక్కడ సంతోషంగా ఉండాలి. అర్థమైందా? నా గురించి ఆలోచించి నువ్వు నీ జీవితం నాశనం చేసుకోకు. ఇంతవరకు నువ్వు నా కోసం చాలా చేశావు. కొన్ని రోజులు సైలెంట్గా ఉండు. అది నా వల్ల కాదక్క. నిన్ను ఈ ఇంటికి తీసుకొస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కడుపులో బిడ్డని మోస్తున్నా. ఆ విషయం లోకానికి తెలిసేలోగా నీ పెళ్లి జరగాలక్క. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు సత్య. చాముండేశ్వరి ఇప్పుడేముంటుంది? అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అక్క? నిన్ను చాముండేశ్వరి ఎన్ని పాటలు పెట్టిందో అందుకు బదులుగా నేను వడ్డీతో సహా తిరిగిస్తున్నాను. హే సత్య, ఆ చాముండేశ్వరి నిన్ను అభిని దూరం చేసింది. అందుకు బదులుగా ఈరోజు ఉదయం అర్జున్ చేతులతోనే మా రూంలో ఉన్న తన ఫొటోస్ ని చేతులారా తీయించేశాను. అది కూడా చాముండేశ్వరి కళ్ల ముందు చేయించాను. ఖచ్చితంగా చాముండేశ్వరికి నొప్పి తగిలే ఉంటుంది. నీ కలిగిన నొప్పి లాంటిదే అక్క. ఏం చెప్తున్నావు సత్య? ఎందుకే ఆ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచే గొడవ చేయడం మొదలుపెట్టా? ఇంకా పూర్తి కాలేదక్క. ఇంకా విను. ఈ ఇంటికి నువ్వు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర నిన్ను భోజనం చేయనివ్వకుండా 1,00,000 ప్రశ్నలు అడిగి నిన్ను అవమానించింది అని చెప్పావు కదా. అందుకు శిక్షగా వెండి ప్లేట్లో భోజనం చేస్తూ వెండి గ్లాసులో మంచినీళ్లు తాగే చాముండేశ్వరిని నేను ఈ రోజు మట్టి పాత్రలో భోజనం చేసేలా చేశాను. అది నేను ఫోటో కూడా తీశాను. నీకు పంపిస్తాను, చూసి ఎంజాయ్ చేయి. అయ్యో దేవుడా, ఏంటి సత్య ఇదంతా అవసరమా చెప్పు? అవసరమే అక్క. ఆవిడ పొగరు కొంచెం కొంచెంగా అణిచివేస్తాను, చూస్తూ ఉండు. అది జరుగుతుందక్క. నిన్ను కోడలుగా ఆవిడ అంగీకరించేంతవరకు ఆ చాముండేశ్వరిని నేను వదిలిపెట్టను. హే, నువ్వింతసేపు నాతో ఫోన్లో ఎలా మాట్లాడుతున్నావు? అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారక్క. కంగ్రాచ్యులేషన్స్. నువ్వొక్క దానివక్క. నేను అది జరగకూడదు అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిన చాముండేశ్వరి మనసు సుభద్ర ఏదో చెప్పి పాడు చేసింది.
చాముండేశ్వరే కావాలనే స్పృహ తప్పి పడిపోయినట్టుగా నాటకవాడి అర్జున్ని ఆమె పక్కనే ఉంచుకున్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళమ్మ పక్కనే ఉన్నారు. నేనేమో ఫస్ట్ నైట్ రూమ్ లో ఒక్కదానే ఉన్నాను. ఏంటి సత్య, ఇలా జరుగుతుందేంటి? నాకు హెల్ప్ చేస్తున్నావనుకొని అర్జున్ని శిక్షిస్తున్నావా సత్య? నాకిది చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు కూడా కష్టంగానే ఉందక్క. కానీ ఆయన నాపై ఎంతగా కోపడినా నేను దాన్ని సాల్వ్ చేయగలనక్క. ఆ నమ్మకం నాకుంది. నేను అభిపై పెట్టుకున్న నమ్మకం లాంటిదే నువ్వు అర్జున్పై పెట్టుకున్నావు. ఈ ప్రేమ శాపమో వరమో తెలియడం లేదు సత్య. అది వరమైతే సంతోషిద్దాం, శాపమైతే దాన్ని ఎలాగైనా వరంగా మార్చుకుందాం. మొత్తానికి త్వరలోనే మన ఇద్దరి ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందక్కా. సరే సత్య, నువ్వు నిద్రపో. పాపం పెళ్లి పనుల వల్ల అలసిపోయి ఉంటావు. నువ్వు కూడా నిద్రపోక. ఏ విషయం జరిగినా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అక్కడ నువ్వేమో దొరికిన అవకాశం వద్దని కూర్చున్నావు, కానీ ఇక్కడ నేను ఆ అవకాశం నాకెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. దేవుడు మనతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? ఇదంతా ఆ చాముండేశ్వరి దారుణాలకి ముగింపు పలకడం కోసమే అక్క. నువ్వు ధైర్యంగా ఉండు. సరే సత్య, గుడ్ నైట్. సరే అక్క, గుడ్ నైట్.